దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పటికీ కూడా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం విభిన్నంగా ఉన్నప్పటికీ కూడా ఏపీ రాష్ట్రం వైపే అందరి చూపు ఉంది. ఏపీలో ఎవరు అధికారాన్ని చేపడతారు అన్న విషయానికి సంబంధించి దాదాపు 22 రోజుల పాటు ఒక ఉత్కంఠ వాతావరణాన్ని అయితే చూసాము. ఈవీఎంలో దాగిన నిక్షిప్తమైనటువంటి నిజమైతే ఇప్పుడు మన కళ్ళ ముందు ఎన్టీవీ స్క్రీన్ మీద కనబడుతోంది. భారీ మెజార్టీ దిశగా టీడీపీ కూటమి అభ్యర్థులు దూసుకుపోతున్న సందర్భం కనబడుతోంది. హేమహేమిల్ లాంటి వాళ్ళు 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు కూడా మరి వెనకబడిన సందర్భం కనబడుతోంది. ఇక వెనిగండ్ల రాము, గుడివాడ కొడాలి నాని అడ్డా అంటారు. అక్కడ ఆయన చాలా వరకు అభివృద్ధి పనులు చేశారు. అయినప్పటికీ కూడా కొంత వ్యతిరేకత కావచ్చు, రోడ్లు కావచ్చు, చాలా వరకు సంక్షేమం దిశగా వెళ్ళింది. సంక్షేమం, పెన్షనర్స్, అలాగే అమ్మ ఒడి పథకము, ఇలాంటి పథకాలన్నీ కూడా ఇచ్చినటువంటి ఏపీ సర్కార్ కానీ అభివృద్ధి విషయంలో మాత్రం కొంతవరకు వెనుకబడి ఉంది. ఇదైతే మాత్రం ఖచ్చితంగా ఏపీ ప్రజలు ఇచ్చిన తీర్పులో మాత్రం రిఫ్లెక్ట్ అవుతున్నట్టు సందర్భం కనబడుతోంది. ఏపీలో మరి ఈ ఆధిపత్యాన్ని కనబరుస్తున్నటువంటి కూటమి మరి రాబోయేటువంటి రౌండ్స్లో ఎటువంటి రిజల్ట్ వస్తుందని కూడా చూడాలి. ఇప్పటికైతే మాత్రం ఒక క్లారిటీ వచ్చేసింది. ఏపీలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారన్నది ఒక స్పష్టత అయితే వచ్చేసింది. ఏపీలో 127 స్థానాల్లో కూటమి స్పష్టమైన ఆధిక్యంతో ముందుకు పోతోంది. ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. 107 సీట్లలో స్పష్టమైన తెలుగుదేశం ఆధిక్యం కనబడుతోంది. భారీ మెజార్టీ దిశగా టీడీపీ కూటమి అభ్యర్థులైతే దూసుకుపోతున్న సందర్భం కనబడుతోంది. పోటీ చేసిన 21 సీట్లలో జనసేన ఆధిపత్యం కనబరుస్తుందంటే ఏ స్థాయిలో జనసేనను ఏపీ ప్రజలు ఆదరించారన్నది మాత్రం మనకు స్పష్టంగా కనబడుతుంది. ఉత్తరాంధ్రలో తూర్పు కాములు, అలాగే కొప్పుల వెలమ, కాళింగులు, మత్స్యకారులు వీళ్ళందరి ఇన్ఫ్లుయెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మరి ఇవన్నీ కూడా పోలరైజ్ అయిపోయాయా? కాపు ఓట్లన్నీ కూడా, బీసీల ఓట్లన్నీ కూడా పోలరైజ్ అయిపోయాయా? భారీగా ర్యాలీ అయ్యారా జనసేన వైపు, అలాగే కూటమి వైపు భారీగా ర్యాలీ అయ్యారా అన్న విషయం కూడా మనకు ఈ స్పష్టమైన ఆధిక్యంలో మనకు కనపడుతూ ఉంది. ఒక లీడ్ అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇక తదుపరి రౌండ్స్లో కూడా మనకి తెలియాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికైతే భారీ మెజార్టీ దిశగా టీడీపీ కూటమి అభ్యర్థులైతే ముందుకు దూసుకువెళ్తున్నారు. వైసీపీ 24 స్థానాల్లో తన ఆధిపత్యాన్ని కనబరుస్తున్నటువంటి సందర్భం కనబడుతోంది. ఇక తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అయినటువంటి గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా కాపు ఓట్లు అనేవి చాలా కీలకంగా మారాయి. గోదావరి జిల్లాలో 34 సీట్లు ఉంటే ఈ 34 సంబంధించి ఎస్సీలు, అలాగే 6 చోట్ల ఎస్టీలు, అలాగే మిగతా 26 జనరల్ సీట్లు, వీటన్నిటికీ సంబంధించి కూడా సామాజిక ఈక్వేషన్స్ అయితే ఖచ్చితంగా పనిచేశాయని చెప్పుకోవచ్చు. క్యాస్ట్ అండ్ కాంబినేషన్స్, అభివృద్ధి, సంక్షేమమా, ఏపీ ప్రజలు దేని నమ్మారనేది మాత్రం ఒక స్పష్టమైనటువంటి క్లియర్ కట్ మనకి క్లారిటీ అయితే వచ్చేసింది. మరి కృష్ణా జిల్లాలో దాదాపు 12 చోట్ల టీడీపీ 2 స్థానాల్లో, బీజేపీ 1 స్థానంలో జనసేన తన ఆధిపత్యాన్ని కనబరుస్తుంది. కృష్ణా గుంటూరు జిల్లాలకు వచ్చేసరికి క్యాపిటల్ ఇష్యూ అనేది చాలా పెద్ద ఎత్తున ప్రధాన భూమిక పోషించిందని చెప్పుకోవచ్చు.